గణేష్ చతుర్థి అంటే కేవలం విగ్రహాలు స్వీట్లు మాత్రమే కాదు. ఈ పండుగ వరుసగా 10 రోజులు జరుపుకోవడానికి ఒక షాకింగ్ కారణమే ఉంది. మన పాస్ట్ హిస్టరీ నుండి ఈ కామర్స్ వరకు వినాయక చవితి మీరు ఊహించిన దానికన్నా చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఈ వీడియోలో వినాయక చవితి మనకి చరిత్రలో ఏమేమి నేర్పింది, మనం ఎలా ఉండాలని నేర్పింది, మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం, కొన్ని విశేషాలు అనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఈ ముస్లిమ్స్ ఇన్వేజన్స్ అయిన తర్వాత ఛత్రపతి శివాజీ గారి కాలంలో అసలు ఈ వినాయక చవితి అనేది ఒక కన్నుల పండగగా ఒక చరిత్రగా మారిపోయింది. దాని తర్వాత మనల్ని బ్రిటిషులు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా మన పండగలకి ట్యాక్స్ ఉండేవి, అలాగే పండగలు ఇంట్లోనే చేసుకోవాలి, ఎలాంటి గ్యాదరింగ్స్ బయట ఉండకూడదని చాలా రిస్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ఈ బ్రిటిషర్స్ రూల్స్ లో కూడా. అప్పుడే బాల్ గంగాధర్ తిలక్ గారు 1800 సంవత్సరం నుండి మనం ఒక పండగ జరుపుకొని దానికి గ్యాదరింగ్స్ లాగా ఏర్పడి మనం మీటింగ్స్ పెట్టుకుంటూ మన ఏదైతే యూనిటీగా ఉండాలని, లేకపోతే ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టే పథకాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ గ్యాదరింగ్స్ లో పాల్గొనాలని ఈ వినాయక చవితినే మెయిన్ గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఈ వినాయక చవితి పండగ కూడా ముంబైలో స్టార్ట్ చేశారన్నమాట. అక్కడ యంగ్ జనరేషన్ గానీ ఇంకా అదర్ యూనిటీస్ కమ్యూనిటీస్ అంతా కూడా కలిసికట్టుగా ఈ పండుగ చేసుకొని ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ స్వతంత్రం గురించి అని బాగా విశ్లేషించి అవి ఎలాంటి చర్యలు చేయాలని చెప్పి ఈ పండగ 10 రోజుల్లోనే ఇంకా చాలా బాగా ముందుకు తీసుకునే విధంగా చాలా మంది లీడర్స్ కూడా తయారు చేసింది ఈ వినాయక చవితి పండుగ. ఆ 10 రోజులు అసలు ఏం జరుగుతుంది? ఆ 10 రోజులు ఏంటంటే మొదట వినాయకుడిని అందరు ఇంట్లో తెచ్చుకుంటారు. దాని తర్వాత ప్రేయర్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, చాలా చక్కగా నాట్యాలు ఉంటాయి. సో ఇవన్నీ అయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు 10 రోజు 11వ రోజు. అలా చేస్తున్నప్పుడు మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏంటంటే మన అహం కూడా మనం అంతా వదిలేస్తున్నాం అని చెప్తూ వదిలేస్తాం అనమాట. ఇది చాలా బాండింగ్ ఎమోషనల్ గా ఉంటది చాలా మంది పిల్లలకు కూడా. బట్ ఇదేంటంటే ఇది మన పెద్దవాళ్ళు ఇంతవరకే క్లారిటీ ఇచ్చారు. బట్ దీనికి ముందు ఈ 10 రోజుల్లో చాలా నేర్చుకుంటారు. వినాయక చవితి పందిరి కట్టడానికి యూనిటీ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరిలో యూనిటీ అనేది ఉండాలనేది ఇది నేర్పుతారు. అలాగే వినాయక చవితి సంబరాలు గాని లేకపోతే అక్కడున్న ఈ లైట్ సెట్టింగ్స్ గానీ లేకపోతే ఇంకేమైనా ఎడిషనల్ సెట్టింగ్స్ గానీ కావాలంటే దానికి మనీ కావాలి. సో మనీ అనేది వీళ్ళు యూనిటీగా కొంత వేసుకొని అక్కడున్న కమిటీ మెంబర్స్ అండ్ జనాల నుండి అక్కడున్న స్ట్రీట్స్ లో జనాల నుండి కొంత తీసుకుంటారు. ఫైనాన్షియల్ గా ఎలా ఖర్చు పెట్టాలి, వీళ్ళు బయటకి ఎక్కడికి వెళ్తే ఒక కొబ్బరికాయ ధర ఒకలా ఉంటే ఆ 20 రూపాయలది ఇంకో దగ్గర 10 రూపాయలకి వస్తుందా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఈ వినాయక చవితి ద్వారా తెలుసుకుంటారు. చాలా మంది వినాయక చవితి అంటే ఓన్లీ ఆ ప్రసాదం తింటారు, అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టేసుకుని నమస్కరిస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి యూనిటీతో పాటు కుల మతాలు అతీతంగా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది అన్నదానం అన్నమాట. వినాయకుడు పేరు చెప్తూ అక్కడ చుట్టూ ఉన్న ప్రజలకి అంటే వాడు పేదవాడ గొప్పవాడ అని ఎవరు హెచ్చు తగలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటారనమాట. అలా ప్రతి వినాయకుడు పందిరి దగ్గర కూడా ఇలాంటి అన్నసంతరణలు చేస్తారు. వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ పరంగా ఎంత ఉందని దాంట్లో సర్దిపెట్టి చేస్తుంటారు అనమాట. అండ్ ఈ పండక్కి మెయిన్ గా ఈ బొమ్మలు ఎవరైతే పెడతారో వాళ్ళకి కొనడానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకు జీవన ఆధారం దొరుకుతుంది. సో రోడ్డు మీద బొమ్మలన్నీ అమ్ముతారు. అయితే మన వినాయక చవితిలో మాక్సిమం ఈ మట్టి బొమ్మలు తీసుకున్నట్టయితే చాలా వరకు మంచిది, ఎందుకంటే మనం మన ప్రకృతిని కూడా కాపాడుకోవాలి కదా. అండ్ ఈ వినాయక చవితి అయితే మనలో ఉన్న రిలేషన్స్ అన్ని అందరూ కూడా ఇంట్లోకి వెళ్తుంటారు. అందరు ఇంటికి వెళ్ళి ప్రతి వినాయకుడిని చూస్తారు. అలాగే మనం కూడా ఎక్కడెక్కడ వినాయకులు వెరైటీగా ఉంటారు, ఏ వినాయకుడు ఎలా చేశారనేది చాలా క్యూరియాసిటీతో వినాయకుల్ని విజిట్ చేయడానికి అందరూ వెళ్తారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఈ కామర్స్ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ఎలాగంటే పాపం చాలా లాంగ్ లో ఉంటారు కొంతమంది కంట్రీస్ దాటి ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీడియో కాల్స్ అని లేకపోతే ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ కామర్స్ సైట్ నుండి వినాయకుడిని పంపించడం అండ్ స్వీట్స్ ని పంపించడం అండ్ ఆన్లైన్ లోనే విరాళాలు ఇవ్వడం అండ్ ఈ కామర్స్ వచ్చి మనకు అసలు ఈ పండగని అంతా ఆన్లైన్ లో జరుపుకునే విధంగా కూడా మార్చేసింది ఇప్పుడు. అలాగే ఇక్కడున్న ఏదైతే పెద్ద వినాయకులు ఉంటారో అవి లైవ్ వీడియోలో
అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళ రిలేషన్స్ కి చూపెట్టడం. ఈ కామర్స్ వచ్చి యాక్చువల్లీ ఎంతవరకు అంటే చివరి నిమిషంలో మన డ్రెస్ కొనుక్కోవాలన్నా స్వీట్లు కొనుక్కోవాలన్నా దాని మీద ఆధారపడే విధంగా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఈ కామర్స్ ఎంత సృష్టించినా ఏవి ఇవన్నీ ఉన్నా బట్ మన సాంప్రదాయాలు సంస్కృతిని మాత్రం ఎక్కడున్నా మనం కోల్పోకుండా ఉంటే చాలు. జై హింద్.